హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో భాగంగా శాతవాహనుల చరిత్రలో నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, కింది వాటిని జతపరచండి. ఇక్కడ ఇవ్వబడిన వాటిని జతపరచమని అన్నాడు. బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు, విక్రమార్క బిరుదాంకితుడు, సాంచీ స్తూపానికి దక్షిణ స్తోరణం, శాతవాహనులో చివరివాడు ఎవరు? వీటిని జతపరచమన్నాడు ఫ్రెండ్స్. సరైన జత ఏది అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం. చూడండి, ఆన్సర్ చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో ఆర్థిక మంత్రిని ఏమని పిలిచేవారు? శాతవాహనుల కాలంలో ఆర్థిక మంత్రిని ఏమని పిలిచేవారు? రాజ అమాత్య, మహామాత్య, మహాతలవరి, ముఖ్య సామాత్యుడు. ఏమని ఆర్థిక మంత్రిని పిలిచేవారు? ఆన్సర్ మహామాత్య. శాతవాహనుల్లో శాసనాన్ని వేయించిన మొదటి రాజు. శాతవాహనుల్లో శాసనాన్ని వేయించిన మొదటి రాజు ఎవరు? శ్రీముఖుడు, మొదటి శాతకర్ణి, కుంతల శాతకర్ణి, కన్హా. ఎవరు మొదటి శాసనాన్ని వేయించారు? ఆన్సర్ కన్హా. కింది వాక్యాల్లో సరైనది తెలపండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైనది తెలపండి. ప్రతిపాదన, కారణం ఇచ్చాడు, సరైనది అడిగాడు. ప్రతిపాదన ఏ, శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడు అశోకుని సమకాలికుడు. కారణం ఆర్, అశోకుడు తన 13వ శిలాశాసనంలో పేర్కొన్న మౌర్యుల సామంతుడు శ్రీముఖుడు అని తెలిపారు. చూడండి, ఇక్కడ కారణం, ప్రతిపాదనలు ఇచ్చి ఏవి సరైనవి అడిగాడు. ఒకసారి ఆన్సర్ చూస్తే ఏ, ఆర్ రెండూ సరైనవే. ఆర్ ఏకు సరైన వివరణ. అశోకుడు శ్రీముఖునికి ఇచ్చిన బిరుదు ఏంటి? చూడండి, అశోకుడు శ్రీముఖునికి ఇచ్చిన బిరుదును అడిగాడు. ఇక్కడ బిరుదు ఏంటి అని అడిగాడు. ఆన్సర్ రాయా. కన్హుడు అవలంబించిన మతం ఏంటి? చూడండి, కన్హుడు అవలంబించిన మతం భాగవ మతమా, జైన మతమా, వైదిక మతమా, బౌద్ధ మతమా? ఏ మతాన్ని అవలంబించాడు? ఆన్సర్ భాగవత మతం. ఏ పురాణములో శ్రీముఖుడిని సింధుక అని పేర్కొన్నారు? ఏ పురాణంలో శ్రీముఖుడిని సింధుక అని పేర్కొన్నారు? ఆన్సర్ వాయు పురాణంలో. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది అంశాలను జతపరచండి. చూడండి, ఈవైపు కన్హుడు మొదటి శాతకర్ణి, వేదాక్ష శాతకర్ణి, వశిష్ఠీపుత్ర పులోమావి. ఈవైపు శ్రీముఖుని కుమారుడు, శ్రీముఖ సోదరుడు, గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు, మొదటి శాతకర్ణి కుమారుడు. వీటిని జతపరచమన్నాడు. చూడండి, సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి కాలంలో భాగవత మతం ఉత్తర భారతదేశం నుంచి దక్షిణానికి ప్రవేశించింది? ఎవరి కాలంలో భాగవత మతం ఉత్తర భారతదేశం నుంచి దక్షిణానికి ప్రవేశించింది? శ్రీముఖుడు, మొదటి శాతకర్ణి, కన్హుడు, రెండో శాతకర్ణి. ఎవరి కాలంలో ప్రవేశించిందన్నాడు? ఆన్సర్ కన్హుడు. మల్లకర్ణ బిరుదాంకితుడుగా. చూడండి, మల్లకర్ణ బిరుదాంకితుడుగా మత్స్యపురాణం ఎవరిని పేర్కొంటుంది? శాతకర్ణి 1, శాతకర్ణి 2, కుంతల శాతకర్ణి, కన్హుడు. ఆన్సర్ శాతకర్ణి 1. నానాఘట్ శాసనం వేయించిన నాగానిక ఎవరి భార్య? చూడండి, నానాఘట్ శాసనం వేయించిన నాగానిక ఎవరి భార్య? మొదటి శాతకర్ణి, శ్రీముఖుడు, రెండో శాతకర్ణి, కుంతల శాతకర్ణి. ఆన్సర్ మొదటి శాతకర్ణి. కింది వాక్యాల్లో సరైంది తెలపండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైంది అడిగాడు. స్టేట్మెంట్లు ఇచ్చాడు. శాతవాహనులు మౌర్యుల పరిపాలనా విధానాన్ని అనుసరించారు. తండ్రి నుంచి కుమారునికి రాజ్యం వంశపారంపర్యంగా వచ్చే ధర్మశాస్త్ర సమ్మతమైన రాచరిక విధానం ఉండేది. శాతవాహనుల పరిపాలన, మంత్రిమండలి నిర్మాణం గురించి జూనాగఢ్ శాసనం వివరిస్తుంది. వీటిలో ఏది సరైందని అడిగాడు. చూడండి, వీటిలో ఏది సరైందని అడిగాడు. సరైంది గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైంది గుర్తించండి. చూడండి, మరలా
ప్రతిపాదన కారణం ఇచ్చాడు, సరైనది తెలిపాడు. వీటిలో ప్రతిపాదన కారణాల్లో సరైనది అడిగాడు. శాతవాహన రాజ్యాన్ని పరిపాలించిన రాజుల సంఖ్య, పాలనా కాలానికి సంబంధించి చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. పురాణాలు కూడా ఒకే విధంగా చెప్పడం లేదు. మత్స్యపురాణం 30 మంది రాజులు 456 సంవత్సరాలు పాలించారని చెప్తుంటే, వాయుపురాణం 17 మంది రాజులు 272 సంవత్సరాలు పరిపాలించాలని చెప్తుంది. సో ఇందులో ఏది కరెక్ట్ అని అడిగాడు. చూడండి, కరెక్ట్ది కనుక చూస్తే ఏ ఆర్ రెండు సరైనవే, ఆర్కు ఏ సరైన వివరణ కాదు. నానాగఢ్ శాసనం ఏ భాషలో రచించారు? చూడండి, నానాగఢ్ శాసనం ఏ భాషలో రచించారు? ప్రాకృతమా, సంస్కృతమా, హిందీయా, పైశాసి భాషన? ఏ భాషలో అన్నాడు ఇక్కడ. ఆన్సర్ ప్రాకృతం. మొదటి శాతకర్ణి కాలంలో మూసికా నగరిపై దాడి చేసిన కళింగ రాజు ఎవరు? చూడండి, మొదటి శాతకర్ణి కాలంలో మూసికా నగరిపై దాడి చేసిన కళింగ రాజుని అడిగాడు ఇక్కడ. కళింగ రాజు ఎవరు అన్నాడు. ఆన్సర్ కరవేలుడు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ శాతవాహన రాజు రాకతో? చూడండి, ఏ శాతవాహన రాజు రాకతో క్రీస్తు శకం 78లో శాలివాహన శకం ప్రారంభమైంది? శాలివాహన శకం ప్రారంభమైంది. హలుడు, మొదటి పులోమావి, గౌతమీపుత్ర శాతకర్ణి, కుంతల శాతకర్ణి. ఏ శాతవాహను రాజు రాకతో క్రీస్తు శకం 78లో శాలివాహన శకం ప్రారంభమైంది? ఆన్సర్ గౌతమీపుత్ర శాతకర్ణి. కొండాపూర్ను శాతవాహనుల టంకశాల నగరమని వ్యాఖ్యానించిన చరిత్రకారుడు ఎవరు? చూడండి, శాతవాహనుల టంకశాల అని కొండాపూర్ను అంటారు. అలా ఎవరు వ్యాఖ్యానించారు అని అడిగాడు ఇక్కడ. ఆన్సర్ మల్లంపల్లి సోమశేఖర శర్మ. మల్లంపల్లి సోమశేఖర శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో రాజులను వారి బిరుదులను జతపరచమన్నాడు. చూడండి, శాతవాహన రాజులు వారి యొక్క బిరుదులను జతపరచమన్నాడు. ఈ వైపు రాజులను ఇచ్చాడు. మొదటి శాతకర్ణి వశిష్ఠీపుత్ర పులోమావి, గౌతమీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ వైపు వారి బిరుదులను ఇచ్చాడు. చూడండి, త్రిసముద్ర తోయ పీతవాహన, త్రిసముద్రాధిపతి, అప్రతిహిత చక్ర, దక్షిణ పదేశ్వరుడు. వీటిని జతపరచమన్నాడు. రాజులు బిరుదులను జతపరచమన్నాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి? చూడండి, శాతవాహన కాలంలో ప్రజల ప్రధాన వృత్తి ఏది అని అడిగాడు. చూడండి, ప్రధాన వృత్తి అని అడిగాడు. ఆన్సర్ వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ మొదటి లిఖిత కవిరాజుగా పేరు పొందింది ఎవరు? చూడండి, తెలంగాణ మొదటి లిఖిత కవిరాజుగా పేరు పొందింది కుంతల శాతకర్ణి, హలుడా, గౌతమీపుత్ర శాతకర్ణి, మొదటి పులోమావ. ఎవరు పేరు పొందానన్నాడు. ఆన్సర్ హలుడు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల రాజ లాంఛనం ఏది? చూడండి, శాతవాహనుల రాజ లాంఛనం ఏది? అర్ధచంద్రుడా, పరుగు తీస్తున్న గుర్రమా, సూర్యుడా, పంజా ఎత్తిన సింహమా? వీటిలో ఏది లాంఛనం? చూడండి, శాతవాహనుల లాంఛనం ఏది అని అడిగాడు. ఆన్సర్ సూర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, నాగార్జున కొండపై మహావిమారం. చూడండి, మహావిమారం నిర్మించిన శాతవాహన రాజు ఎవరు? నాగార్జున కొండపై మహావిమారం నిర్మించిన శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి, మూడో పిలోవామి, కుంతల శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణి. ఎవరు నిర్మించారు? ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ జతపరచమన్నాడు. చూడండి ఫ్రెండ్స్, సరైన జత ఏదో అడిగాడు ఇక్కడ. జతపరచండి. చక్రవర్తులను ఇచ్చాడు. ఈ వైపు 13వ చక్రవర్తి, 15వ చక్రవర్తి, 17 శాతవాహనంలో చివరివారు. ఈ వైపు పేర్లు ఇచ్చాడు. మూడో పులోమావి హలుడు, మొదటి పులోమావి కుంతల శాతకర్ణి. ఇక్కడ మనందరికీ తెలుసు శాతవాహనంలో చివరి వారు ఎవరు అని. శాతవాహనంలో ఎవరు చివరి వారు అని మనం ఒకసారి చూస్తే అంటే మూడో పులోమావి చివరివాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం. చూడండి, ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. ఆప్షన్ 2 అనేది సరైన జత.
నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనంలో గొప్పవాడుగా పేరొందిన గౌతమీపుత్ర శాతకర్ణి. చూడండి, శాతవాహనంలో గొప్పవాడుగా పేరొందిన గౌతమీపుత్ర శాతకర్ణి పురాణాల ప్రకారం ఎన్నోవ రాజు. చూడండి, ఎన్నో రాజు అని అడిగాడు ఇక్కడ. గౌతమీపుత్ర శాతకర్ణి ఎన్నోవ రాజుగా పేర్కొన్నాడు. 13, 15, 17, 23? ఏ రాజు? ఎన్నో రాజు అని అడిగాడు. ఆన్సర్ 23వ రాజు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనంలో ఎవరి కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగంగా పేర్కొంటారు? చూడండి, శాతవాహనంలో ఎవరి కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగంగా పేర్కొంటారు? ప్రాకృతానికి స్వర్ణయుగంగా ఎవరిని పేర్కొంటారు అన్నాడు. ఆన్సర్ హలుడు. కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. చూడండి, సరికాని దాన్ని అడిగాడు ఇక్కడ. సరికాని వాటిని ఈ మధ్య కాలంలో ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మధ్య ఏపీపీఎస్సి కానీ టీజీపీఎస్సీ కానీ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. రీసెంట్గా జరిగిన గ్రూప్ 3లో కావచ్చు, గ్రూప్ 2లో కావచ్చు, మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇటువంటివే చూసాం. సరికాంది కానీ సరైనది ఏదో కానీ జతపరచమంటున్నాడు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మనం సబ్జెక్ట్ని చదివితేనే ఆన్సర్ చేసేటట్టు ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉన్నాయి. మొదటి పులోమావి ఉత్తర భారతదేశంలోని మగధపై దండెత్తి కన్వా చక్రవర్తి సుశర్మను చంపి కన్వా వంశాన్ని నాశనం చేశాడు. మొదటి పులోమావి శాతవాహన రాజుల్లో 23వ వాడు. మొదటి పులోమావి శాతవాహన రాజుల్లో కవి వల్లభుడుగా పేరుగాంచాడు. వీటిలో సరికాని వాటిని తెలుపమన్నాడు. చూడండి, సరికాని వాటిని తెలుపమన్నాడు ఫ్రెండ్స్. సరికానివి గనక చూస్తే ఇవ్వబడిన 2, 3 స్టేట్మెంట్లు చూడండి. మొదటి పులోమావి శాతవాహన రాజుల్లో 23వ అనేవాడు, అది తప్పుగా ఇవ్వబడింది. 23వ వాడు జీపీఎస్ గౌతమీపుత్ర శాతకర్ణి. తర్వాత మొదటి పులోమావి శాతవాహన రాజులో కవివల్లభుడిగా పేరుగాంచాడు అనేది కూడా సరికాంది. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల చక్రవర్తుల సరైన వరుస క్రమాన్ని గుర్తించన్నాడు. చూడండి, ఇక్కడ శాతవాహనుల వరుస క్రమం అడిగాడు. వరుస క్రమాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, వరుస క్రమాన్ని చూస్తే కుంతల శాతకర్ణి, మొదటి పులోమావి, హలుడు, గౌతమీపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, 17వ చక్రవర్తి హలుడు ఎన్ని సంవత్సరాలు పాలించాడు? 17వ చక్రవర్తి హలుడు పరిపాలించిన సంవత్సరాలు ఎన్ని అని అడిగాడు ఇక్కడ. 5 సంవత్సరాల, 56 సంవత్సరాల, 2 సంవత్సరాల, 1 సంవత్సరమా? ఎన్ని సంవత్సరాలు హలుడు పరిపాలించాడు? ఆన్సర్ 5 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ఎప్పటి నుంచి క్రీస్తు శకం 78వ సంవత్సరాన్ని అధికారికంగా శాలివాహన శక ఆరంభంగా పాటిస్తుంది? భారత ప్రభుత్వం ఎప్పటి నుంచి క్రీస్తు శకం 78వ సంవత్సరాన్ని అధికారికంగా శాలివాహన శక ఆరంభంగా పాటిస్తుంది? 1947, 1957, 1967, 1977? ఎప్పటి నుంచి అని అడిగాడు ఇక్కడ. ఆన్సర్ 1957 నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ శాతవాహన రాజు ప్రాకృత భాషా స్థానంలో సంస్కృత భాషను అధికార భాషగా మార్చాడు? ఎవరు మార్చారు? మొదటి పులోమావ, హలుడా, కుంతల శాతకర్ణ, గౌతమీపుత్ర శాతకర్ణ? ఎవరు మార్చారన్నాడు. ఆన్సర్ కుంతల శాతకర్ణి. హలుడు గాథా సప్తశతిని ఏ భాషలో రాశాడు? హలుడు గాథా సప్తశతి గ్రంథాన్ని ఏ భాషలో రాశాడు? మహారాష్ట్ర ప్రాకృతమా, హిందీయా, సంస్కృతమా, పైశాస్తి భాషన? ఏ భాషలో రాశాడు? ఆన్సర్ మహారాష్ట్రీ ప్రాకృతం. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ జతపరచమన్నాడు. చూడండి, జతపరచండి. ఇక్కడ ఈ వైపు గౌతమి బాలశ్రీ, లీలావతి, మలయావతి, నాగానిక. ఈ వైపు వారెవరో ఇచ్చాడు. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి, హలుడి భార్య, కుంతల శాతకర్ణి భార్య, మొదటి శాతకర్ణి భార్య. చూడండి, వారిని జతపరచమన్నాడు. సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. గాథా సప్తశతిని హలుడు రచించినట్లుగా ఏ శాసనములో పేర్కొన్నారు? చూడండి, గాథా సప్తశతిని హలుడు రచించినట్లు ఏ శాసనములో పేర్కొన్నారు? నాసిక్ శాసనంలోన, కుతూహలుడు లీలావతి పర్యమన గ్రంథంలోన, భానుడు తన హర్షచరిత్ర గ్రంథంలోన, ధరణికోట శాసనంలోన? దేంట్లో పేర్కొన్నారు? ఆన్సర్ భానుడు తన హర్షచరిత్ర గ్రంథంలో. నెక్స్ట్ క్వశ్చన్, నాసిక్లో బౌద్ధ సన్యాసుల సంక్షేమం కోసం ధర్మ మహామాత్య అనే అధికారులు నియమించినది ఎవరు? నాసిక్లో
నాసిక్లో బౌద్ధ సన్యాసుల సంక్షేమం కోసం ధర్మ మహామాత్య అనే అధికారులను నియమించినది ఎవరు అని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూద్దాం. ఆన్సర్ చూస్తే శ్రీముఖుడి సోదరైన కన్హుడు. నెక్స్ట్ క్వశ్చన్, గుణాఢ్యుడు బృహత్ కథను ఏ భాషలో రాశాడు? చూడండి, గుణాఢ్యుడు బృహత్ కథను ఏ భాషలో రాశాడు అని అడిగాడు. చూడండి, ఆన్సర్ చూస్తే పైశాచి ప్రాకృతం. నెక్స్ట్ క్వశ్చన్, గుణాఢ్యుడి బృహత్ కథ ఆధారంగా విష్ణు శర్మ రచించిన గ్రంథం ఏది? చూడండి, గుణాఢ్యుడి బృహత్ కథ ఆధారంగా విష్ణు శర్మ రచించిన గ్రంథం అడిగాడు ఇక్కడ. విష్ణు శర్మ రచించిన గ్రంథం ఏది? పంచతంత్రమా, కథా సరిత్సాగరమా, గాథా సప్తశత, బృహత్ కథా మంజర్య, ఏది అని అడిగాడు. ఆన్సర్ పంచతంత్రం. ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్రలో భాగంగా శాతవాహనులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.